హైందత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే 1967లో ఆల్ ఇండియా సాయి సమాజ్ అనేవాళ్ళు మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఎందుకంటే ఆ సాయిబాబా ఆలయాన్ని హిందూ దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకోవాలనుకున్నారు, గుర్తించాలని. హిందూ దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకోవాలనుకున్నారు తమ కంట్రోల్లోకి. దాని మీద ఈ ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళు పోరాటం చేస్తూ న్యాయస్థానానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే హిందూ ఆచారాలు నడుస్తున్నంత మాత్రాన సాయిబాబావి హిందూ ఆలయాలు అంటానికి వీల్లేదు, సాయిబాబా అన్ని మతాలకి సంబంధించిన వాడు అని హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో తెలిపారు. అలాగే అసలు షిరిడీలో కట్టిన గుడి కూడా ఇప్పుడు సాయిబాబా గుడిగా చలామణి అవుతున్న దర్గా ఏదైతే ఉందో దాని స్టోరీని కూడా వాళ్ళు దర్గా కాదండి బాబు, గుడే అది దర్గా అండి. నేను చెప్తాను ఇప్పుడు దాని అది ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్. నేను చెప్తున్నా, నా సొంత మాటలు కాదు కదా. నిజానికి ఇప్పుడు అక్కడ ఉన్న ఏదైతే సమాధి మందిర్ అని చెప్తారో దాన్ని బూటివాడ అంటారు. దాన్ని బూటి అనే ఆయన చేత సాయిబాబా నిర్మాణం చేయించారు. కారణం ఏంటంటే అక్కడ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి అని చెప్పేసి. ఈరోజు చాలామంది అంటారు షిరిడీలో ఉన్నదానికి మాకు ఆగమశాస్త్రం అక్కర్లేదు అని చెప్పేసి. షిరిడీలో మీ సమాధి కట్టుకోవటానికి మీకు ఆగమశాస్త్రం అక్కర్లేదు, కానీ మీరు అక్కడ కృష్ణ మందిరం కట్టాలనుకున్నారు కదా, కృష్ణుడి మందిరానికంటూ ఆగమం ఉందిగా, ఆగమశాస్త్రం ప్రకారం కట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటే కృష్ణుడిని ప్రతిష్ఠించడానికంటే ముందే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది. అయితే ఆ గుడి పూర్తయ్యే సమయానికి విజయదశమికి ముందే బాబా చనిపోయారు. చనిపోయినప్పుడు బాబా శవాన్ని ఏ విధంగా అంత్యేష్టి చెయ్యాలి అనే దాని మీద హిందువులకి ముస్లింలకి మధ్య తీవ్రమైన గొడవ నడిచింది. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే సాయిబాబా గారు తన అవతార లక్ష్యమే హిందూ ముస్లింల యొక్క సఖ్యత కోసం వచ్చారు అని చెప్తారు. ఏం సఖ్యత సాధించాడు? సాయి చచ్చిపోగానే ఎమ్మట ముస్లింలు హిందువులు కొట్టుకున్నారు. దేనికి తెలుసా? ఆయన కాల్చాలా పొడచాలా అని చెప్పేసి. ఇది నా మాట కాదు, సాయి సమాజ్ వాళ్ళు ఇచ్చిన తీర్పు, అదే అఫిడవిట్ మద్రాస్ హైకోర్టుకి ఇచ్చింది. సచ్చరిత్రలో ఎట్లా ఉందా అంటే సచ్చరిత్రలో ఇంకోలాగా ఉంటుంది. సచ్చరిత్ర ఎందుకంటే భక్తుడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నారు, బట్ కోర్టు ఎవిడెన్సెస్నే తీసుకుంటుందిగా. సో అలా గొడవ జరిగిన తర్వాత తీవ్రమైన చర్చోపచర్చలు జరిగి ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత శవాన్ని అట్లాగే పెట్టేసి సాయిబాబాని సమాధి చేద్దాం ఇస్లాం పద్ధతిలో. ఎక్కడ చేయాలి? ఏదైతే కృష్ణుడి కోసం గుడి కట్టించారో అక్కడ కృష్ణుడి ప్రతిష్ఠ చేయకుండా సాయిబాబా సమాధిని కట్టేయాలి అనుకున్నారు. అలా సాయిబాబా సమాధిని సమాధి మందిర్లో పాతిపెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిచారు? హిందువులు గెలిచారా, ముస్లింలు గెలిచారా? వాళ్ళే గెలిచారు కదా. మరి ఇప్పుడు అక్కడ ఏ పద్ధతిలో జరిగింది దాన్ని ఏమన్నాను నేను? అంటే మీరు చెప్పే విధానం అయితే దర్గానే కదా. ఇప్పుడు అక్కడ ముస్లింలు మాత్రమే కదా హిందువులు కూడా చేస్తున్నారు అన్నారు అనుకోండి, దాని ప్రాబ్లం నాది కాదు కదా. ఇప్పుడు ఒక ఆచారం ఉందండి, ఒక ఆచారాన్ని 2 మతాల వాళ్ళు పాటిస్తూ ఉన్నంత మాత్రాన ఆ ఆచారము అందరికీ ఆమోదయోగ్యం అయిపోవాలా? అవ్వాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇప్పుడు షిరిడీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఎవరు ముస్లిమ్స్ పెద్దగా ఉండరు కదా. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇది ఇక్కడ సమాధి కథ అయిపోయింది. ఆ తర్వాత సాయిబాబా మందిరంలో ఎవరి ఫోటోలు ఉండాలి అంటే సాయిబాబా విగ్రహం కాదు, సాయిబాబా ఫోటో మాత్రమే ఉండాలి. సమాధి మందిర్లో ఇంకా ఏ దేవత విగ్రహం ఉండకూడదు, ఏ దేవత ఫోటో ఉండకూడదు, ఏ సన్యాసికి సాధువుకి సంబంధించిన ఫోటోలు కూడా ఉండకూడదు. ఇది ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళు మద్రాస్ హైకోర్టుకి 1967లో ఇచ్చిన అఫిడవిట్. మరి 67లో అంత స్ట్రాంగ్గా ఉన్న సాయి సమాజ్ వాళ్ళు 2027కి వచ్చేప్పటికి ఎందుకు మారిపోయారు? కృష్ణుడిని, రాముడిని, అమ్మవారిని అందరినీ ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళ మీద బాగా స్టడీ చేసిరు మీరు. 1967 అంటే పెద్ద విషయం. మరి అంతే కదండి. ఇప్పుడు యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు మన బలాలు, ఎదుటివాడి బలహీనతలు అన్నీ తెలుసుకోవాలి. అలాగే ఎదుటివాడి బలాలు కూడా తెలుసుకోవాలి. ఎదుటివాడికి ఇక్కడున్న బలం ఏంటంటే డబ్బు, అధికారము తప్ప సబ్జెక్టు కాదు. ఎదుటివాడికి ఇక్కడున్న బలహీనత ఏంటి అంటే శాస్త్ర ప్రమాణం పూర్తిగా లోపించింది. అఫిడవిట్ లో మీరు చెప్పినట్టు ఇన్ని అంశాలు వాళ్ళే పొందుపరిచిన తర్వాత మళ్ళీ మీ మీద డిఫర్మేషన్ కేసేసి 50 కోట్లు 100 కోట్లు ఇది ఎక్కడ భయపెట్టాలి. ఇప్పుడు లలిత్ కుమార్ భయపడ్డా? లలిత్ కుమార్ భయపడటం అంటే ఒకే ఒక విషయానికి భయపడతాడండి. లలిత్ కుమార్ చచ్చిపోయే లోపు స్వచ్ఛ సనాతనాన్ని చూస్తానా లేదా అన్న భయమే. అదొక్కటే నాకు భయం అంతే. ఈ తొండ ఉప్పులకి ఉడతుప్పులకి ఎవడు భయపడ్డు. వాళ్ళు నా దగ్గర 50 కోట్లకి డెఫినేషన్ వేశారు. ఏం చేస్తారు? నా దగ్గర 50 కోట్లు ఉందా? పోనీ 5 కోట్లు ఉందా? పోనీ 1/2 కోటి ఉందా నా దగ్గర? నాకంటూ నా నెత్తి మీద బొచ్చు తప్ప నాకేమీ లేదు, నా ఒంటి మీద బట్టలు తప్ప లేదు. మహా అయితే వాళ్ళు ఏం చేయగలుగుతారంటే నా మీద డెఫమేషన్ చేసి వాళ్ళు ఒకవేళ గెలిస్తే వాళ్ళకున్న అధికార బలంతో, అర్ధబలంతో నేను చచ్చిపోయిన తర్వాత నా ఒంటి మీద ఉన్న ఈ 1 తులం 2 తులాలు బంగారం పోల్చుకోవటం తప్ప వాళ్ళకి వచ్చేది ఏ బొచ్చు లేదు. నాకు పోయేదేంటి ఇంకా? కానీ వాళ్ళు మిస్ అవుతున్నది ఏంటంటే నేను కొడుతున్న దెబ్బలకి సాయికి కఫిని ఆల్రెడీ చిరిగిపోయింది కదా, ఇంకా ఎక్కువ వాళ్ళ ధర్మానికి చిరిగిపోతాం. 1967లో వాళ్ళ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు ఏంటి? మరి ఈ రోజు ఆ రకమైన పరిస్థితులు లేవు కదా, గుళ్ళో అన్ని దేవతలు ఉన్నాయి. మీరేమన్నారు?
ఒక ఫోటో సాయిబాబా ఫోటో తప్ప ఎవరి ఫోటో ఉండడానికి లేదని చెప్పారు. మరి ఈ రోజు అట్లా లేదు కదా. సాయిబాబా గుళ్ళలో, సాయిబాబా దర్గాలో మీరు చెప్పినట్టు సాయిబాబా దర్గాలో అందరి విగ్రహాలు ఉన్నాయి, అన్ని దేవుడు. అదే చెప్తున్నా కదండి, 1967లో ఎవరివి ఉండటానికి వీల్లేదని చెప్పిన సాయి సమాజ్ 2027కి వచ్చేప్పటికి అన్ని మార్చేస్తుంది. ఎందుకు మారుస్తుంది? ఎందుకంటే అప్పుడు టార్గెట్ సాయిని మార్కెట్లో నిలబెట్టడం, ఇప్పుడు టార్గెట్ సాయిని హిందువుల ఇళ్లలోకి చేర్చడం, లేదా హిందువులందరినీ సాయి దగ్గరికి చేర్చడం. అలా చేయాలంటే ఒక్క సాయిబాబా ఫోటో పెట్టుకుంటే అవట్లా. ఎందుకంటే సాయి ఫోటో వల్ల, సాయి విగ్రహం వల్ల, సాయి పేరు వల్ల మనకి నయా పైసా ప్రయోజనం లేదు. కాబట్టి హిందువులు అక్కడికి వెళితే వినాయకుడికి మొక్కుకుని లోపలికి వెళ్తారు. వినాయకుడి దగ్గర మొక్కుకున్నందుకు వీళ్ళకి ఫలితం కలుగుద్ది. కానీ వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఓ సాయిని మొక్కటం వల్ల మనకు అద్భుతం జరిగింది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. లేదా అక్కడికి వెళ్ళి శివుడు ఉంటాడు, దత్తాత్రేయుడు ఉంటారు, రాముల వారు ఉంటారు, కృష్ణుడు ఉంటాడు, అమ్మవారు ఉంటారు, వాళ్ళని మొక్కుతారు. దానివల్ల కొంత ప్రయోజనం జరుగుద్ది. వాళ్ళ కర్మలో ఏదైతే తీరాల్సి ఉందో అది నెలలో తీరాల్సింది 10 రోజుల్లో జరుగుద్ది కదా. అది జరగటం వల్ల వీళ్ళు అమ్మ సాయిని మొక్కితే ఎంత అద్భుతం జరిగిపోయింది అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే సాయికి స్వతహాగా అంత శక్తి లేదు. దమ్ముంటే సాయి సంస్థాన్ కానీ సాయిబాబా ఆలయాలు వాళ్ళు కానీ మా సవాల్ని స్వీకరించండి. కేసులు పెట్టుకుంటారా? పెట్టుకోండి. కానీ మా సవాల్ని స్వీకరించి సాయి పేరు పక్కన హిందూ దేవుళ్ళ పేర్లని, సాయిబాబా ఆలయాల్లో హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలని, ఫోటోల్ని తీసేసి మీ సాయి శక్తివంతుడని నిరూపించుకున్న తర్వాత ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో అప్పుడు మాట్లాడండి. అంటే మీరు ఏం చెప్తారు? ఏ గుళ్ళో, ఏ దర్గాలో అయినా సాయిబాబా మినహా ఇంకా హిందువుల దేవి దేవతల ఫోటోలు ఉండొద్దు, అంతేనా? ఉండకూడదండి. ఇప్పుడు ఆలయానికి, విగ్రహానికి ఒక శాస్త్రం ఉంది. నాకు ఒక విగ్రహాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు సాయిబాబా మీరు హిందువుల దేవుడని, ముస్లింల దేవుడని ఆపాదిస్తున్నారు కదా. నా దృష్టిలో అసలు సాయిబాబా దేవుడే కాదు కదండి. సాయిబాబా సద్గురువు కూడా కాదనే కదా నేను చెప్తుంది ఫస్ట్ నుంచి. కేవలం సద్గురువు, ఒక ముస్లిం దేవుడు అని కూడా నేను అంటలా, ఒక ముస్లిం వ్యక్తి అని నేను అంటున్నా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా? సాయి సచరిత్రలో చాలా క్లియర్గా ఉంది. మొట్టమొదటి చాంద్ పాటిల్ అనే వ్యక్తికి ఈయన కనిపించాడు. సాయిబాబా దేవుడు కాదు, కేవలం ఒక వ్యక్తి, అంతేనా? అది కూడా ముస్లిం వ్యక్తి. నేను ఒక చిన్న థియరీ చెప్తాను. సాయిబాబాని ఎవరు బయటికి పెట్టారు అంటే మొట్టమొదట ఆయనతో మాట్లాడింది, అబ్బా ఈయన నాకు అద్భుతాలు చేశాడు అని చెప్పింది చాంద్ పాటిల్ అనే ఒక ముస్లిం వ్యక్తి. ఆ వ్యక్తి సాయిబాబా గురించి ఏం చెప్పాడంటే, నాకు ఔలియా కనిపించాడు అన్నాడు. ఔలియా అంటే దర్గాలో పనిచేసే పెద్ద, లేదు ఇస్లామిక్ పరిభాషలో చెప్పాలి అంటే అల్లా యొక్క మిత్రుడు అని అర్థం వస్తుంది. అలా చెప్పాడు. చెప్పిన చాంద్ పాటిల్ సాయిబాబా మరి ఎంత స్టేజ్కి వస్తే జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడు తిరిగి సాయిబాబా దగ్గరికి ఎందుకు రాలా? అంటే తన పాత్ర అయిపోయింది. ఒక ముస్లిం గొప్పవాడిగా, ఒక ఫకీరు గొప్పవాడిగా అతను ప్రతిపాదన చేసేసి తన దారిని తను వెళ్ళిపోయాడు. తర్వాత మహల్ సపతి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఓ సాయి అన్నాడట, కాబట్టి ఆయన పేరు సాయి అయిపోయింది అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ సాయి అనేది అతని పేరు కాదు, ఎవరో ఒక పేరు పెడితే దాన్ని ఆమోదించి ఆ పేరుతో పిలిపించుకున్నాడు. సాయి అన్నాడు కాబట్టి సాయి అయిపోయాడు. అంతే తప్ప సాయి పేరేంటి ఎవరికి తెలియదు, సాయి తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికి తెలియదు, సాయి గురువు ఎవరో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ సాయిబాబా గురువు ఎవరు అంటే వెంకూసా అని చెప్పేసి పేరు చెప్తారు. ఈ వెంకూసా అనే ఆయన ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక జాగీర్దార్, అంటే ఒక పరగణ ఆయన కంట్రోల్లో ఉండేది. అక్కడ పన్నులు వసూలు చేయటం ఇదంతా కూడా. ఆయన సాయిబాబా గురువు అని చెప్పేసి చెప్పుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో ఉండేవాడు. ఈయనేమో ముస్లిం వ్యక్తి చాంద్ పాటిల్. ఇక సాయిబాబా జీవిత చరిత్ర రాశారు ఒక ఆయన. ఆయన పేరు హేమాద్ పంత్. ఆయన అసలు పేరు గోవింద రఘునాథ్ దబోల్కర్. అన్నాజీ సాహెబ్ అని, అన్నాజీ దబోల్కర్ అని కూడా అంటారు ఆయన్ని తర్వాత సాయిబాబా హేమాద్ పంత్ అని పేరు ఇచ్చారు. ఆయన ఎవరు అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, అంటే ఒక కలెక్టర్ హోదా. ఆ తర్వాత సాయి భజనలు రాసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, పుండలీకరావు. ఆయన్ని దాసుగణు అంటారు. ఆ దాసుగణు ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్లో నుంచి రిజైన్ చేసేసి పోలీస్ ఉద్యోగానికి బాబా గారి దగ్గరకు వచ్చేసాడు. ఒక బ్రిటిష్ గవర్నమెంట్లో జాగీర్దారు, ఇంకో ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో కలెక్టరు, ఇంకో ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో పోలీస్ ఆఫీసరు, నానా సాహెబ్ అని ఇంకో ఆయన ఉంటాడు. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక జడ్జి. ఆయన కూడా బాబా గారి దగ్గరకు వచ్చి బాబా గారి మహిమలు కొన్ని చెప్పాడు ఆయన కూడా. ఇప్పుడు సాయిబాబా దగ్గర ఇంతమంది బ్రిటిష్ దగ్గర పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మరి సాయిబాబా గారి జీవిత చరిత్రలో ఎప్పుడైనా సరే సాయిబాబా గారు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని నాశనం చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మీరు అందరూ ఎందుకురా పోరాడకుండా ఎప్పుడు చూసినా సాయిబాబా నా చుట్టూ తిరుగుతారు అని కృష్ణుడు మార్గదర్శనం చేసినట్లు సాయిబాబా భక్తులకి మార్గదర్శనం చేశాడా? ఎక్కడ లేదుగా. ఎందుకు చేయలే అంటే చుట్టూ బ్రిటిష్ వాళ్ళు ఎందుకున్నారు ఆయనకి? బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి ఈయన సాయిబాబా నిజంగా ఒక మహిమాన్వితమైన వ్యక్తి అని చెప్పి ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు? ఈయన ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడకుండా ఒక షిరిడీనో లేకపోతే చుట్టుపక్కల 10 గ్రామాల్లో 50 గ్రామాల్లో కంట్రోల్లో పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఎటువంటి అజిటేషన్స్ జరగకుండా చూసుకున్నాడు.
ఎందుకు చేయలా? ఇప్పుడు వేడి వేడి ఉడికే అన్నంలో చేయి పెట్టి తిప్పగలిగిన ఆయన బ్రిటిష్ వాడి మీద కూడా ఏదో ఒకటి మహిమ చూపించాల్సిందే. శరీరంలో ఖండయోగం అంటే శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికేసుకుని మళ్ళీ అతికించుకునేవాడు అంటారు. పేగులన్నీ తీసుకుని మళ్ళీ ఆ బోటీని వెనక్కి పెట్టేసుకుని, అంటే పేగులు బోటీ అని అంటారు కదా, బోటి అని అంటారు కదా. మరి ఎంత మహిమ ఉన్న వ్యక్తి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. పాదాల నుంచి కూడా నీళ్లు రప్పిస్తాడట కదా ఎడారి. అబ్బో అదొక పెద్ద ప్రహసనం అండి. ఇప్పుడు ఏమంటాడు అంటే ఈ సాయి సచరిత్రలో రాసిన మాట, ఆయన చాలా మంది జనులు తమ పాపాలు పోగొట్టుకోవటం కోసం గంగ దగ్గరికి వెళ్తారు, గంగలో మునుగుతారు. కానీ గంగ తన పాపాలను పోగొట్టుకోవటానికి మహాత్ముల చరణాలను ఆశ్రయిస్తుంది. కాబట్టి సాయిబాబా శ్రీచరణాలను విడిచిపెట్టి మనం గంగా గోదావరి యాత్రలు చేయొద్దు అంటారు. కానీ సాయిబాబా ఏం చేస్తాడు? తన పాపాలను కడుక్కోవటానికి పేగుల్ని బయటకు తీసి కడుక్కుంటాడు. ఎక్కడ కడుక్కుంటాడు? మళ్ళీ ఆ గంగ దగ్గరికి వెళ్ళి, నీళ్ళలోకి వెళ్ళి. కాళ్ళలో పంప అని చెప్పి పంపు వచ్చేసేదిగా మళ్ళీ అట్లా కడిగేసుకుని ఎప్పుడు లోపలికి ఎందుకు వేసుకోలే? ఆలోచించండి. ఇప్పుడు నేను విమర్శిస్తున్నాను అన్నట్టు వీళ్ళకి అనిపించవచ్చు, వెటకారం చేస్తున్నట్టుంది అనిపించవచ్చు. అలా వెటకారం చేసే పరిస్థితి ఎవడు రాశాడు? నేను రాశానా? నేను రాశానా? కాదు కదా. ఇప్పుడు నా ప్రశ్నల్లో లాజిక్ ఉందా లేదా? ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఇన్ఫర్మేషన్ ఉందా, లాజిక్ ఉందా? ఇప్పుడు దేనికైనా లాజిక్ అండ్ రీజనింగ్ కదా ఇంపార్టెంట్. సాయి మరి ఎందుకు అలా చేయలేదు? ఇప్పుడు దాసుగనికి నాకు ప్రయాగ వెళ్ళాలని ఉంది అనగానే గంగా యమునల్ని తెప్పించేశారండి. గంగా యమునలు అంటే రెండు చిన్న కాలువలా? కాదు కదా, జీవనదులు కదా. చిన్న కుంటలు కాదు కదా, జీవనదులు కదా. జీవనదులు 2 బొట్టన వేళ్ళ నుంచి తెప్పించేసాడు అంటారు. మరి నువ్వు పేగులు కడుక్కోవటానికి మాత్రం నువ్వు చెరువు కడికి ఎందుకు వెళ్ళావు?